ఓకే, దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాము. యెషయా గ్రంథము 53 అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథం 53 అధ్యాయము 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గత కొద్ది రోజులుగా ఈ యొక్క యెషయా గ్రంథం 53 అధ్యాయం అని మనం ధ్యానం చేస్తున్నాము. కారణం ఏంటంటే సిలువ యొక్క శ్రమలు 500 సంవత్సరాలకు ముందే మరి ఆ యొక్క యెషయా గ్రంథంలో మరి రాయబడ్డాయి. ఆ రాయబడినటువంటి విషయాలన్నీ కూడా మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో నెరవేర్పును మనం చూస్తాం. ఇదిగో మరొక మాట మనం చూస్తున్న ఆరో వచనంలో 53 అధ్యాయంలో మన అందరి యొక్క దోషములు అతని మీద మోపెను. హల్లెలూయా. మనందరి అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు ఏదో కొందరికి దేవుడు కాదైన, కొంతమందికి ప్రభు కాదైన. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 29వ వచనంలో కూడా ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభు వారు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు ప్రభు వారు అందరికీ ప్రభు ఎలా అయ్యాడు అని అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు కేవలం ఒక గ్రామస్తుల కోసమో, ఒక దేశస్తుల కోసమో, లేకపోతే ఒక జాతి ప్రజల కోసమో ఆయన ప్రాణం పెట్టలేదు. అందరి యొక్క దోషాలు ఆయన భరించాడు. దేవుని స్తోత్రం కలిగినగా. మనందరి దోషాలు యేసుక్రీస్తు ప్రభు వారి మీద మోపబడ్డాయి. మనందరి యొక్క దోషాలు ఆయన మోసాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 4వ అధ్యాయము 25వ వచనంలో కూడా మనం ఒక మాట మనం చూస్తూ ఉంటాం. రోమాపత్రిక 4వ అధ్యాయము 25వ వచనము. మ్యాగ్నెట్ అది అలా పెట్టచ్చు, ఆన్ చేసి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిను. దేవుని స్తోత్రం కలుగునుగా. ఏముందమ్మా ఇక ఏం రాయబడింది? యేసుక్రీస్తు ప్రభువారు మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులు మగునట్లుగా మనల్ని నీతిమంతులుగా తీర్చుటకై ఆయన లేపబడింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, నేను చదువుతూ ఉన్నాను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడేను. దేవుని స్తోత్రం కలుగునుగాక. సో యేసుక్రీస్తు ప్రభువారు మన అపరాధముల నిమిత్తం అప్పగించబడ్డాడంట. దేనికి? మరణానికి. ఎవరి అపరాధముల నిమిత్తము? మన అపరాధముల నిమిత్తము ఆయన మరణానికి అప్పగించబడ్డాడు. అలాగే మనలను నీతిమంతులుగా తీర్చడానికి ఆయన లేపబడ్డాడు, తిరిగి లేచాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. మన అపరాధముల నిమిత్తము మనం ఎలా ఉన్నామంట? చచ్చిన వారమై ఉన్నామంట. మన దోషముల నిమిత్తం, మన పాపముల నిమిత్తం మనము చచ్చిన వారమై ఉన్నాం. దేవుడు ఆదిలో ఆదామవ్వలు చేసినప్పుడు ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ అంటే, మీరు అన్నీ తినండిరా బాబు, కానీ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాలను మాత్రం మీరు తినొద్దు, తినదినమున మీరు నిశ్చయముగా చచ్చెదురు అన్నాడు. నిశ్చయముగా అన్నాడు ఆయన. నిశ్చయముగా మీరు చచ్చెదురు అని అన్నాడు ఆయన. అంటే చావడం ఖాయం అది తింటే. మరి తిన్నారు కదా, మరి వెంటనే వాళ్ళు చనిపోయారని అంటే శారీరకంగా వాళ్ళు చనిపోకపోవచ్చు, కానీ ఆత్మీయంగా వారు చనిపోయారు. ఇప్పుడు మనం నీతిమంతులుగా ఆత్మీయంగా తిరిగి బ్రతకాలి అని అంటే చూడండి, మొట్టమొదటిగా ఆయన మనం అందరం కూడా ఆత్మీయంగా చనిపోయిన వారిగా ఉన్నాం. అలాంటి మనలను మరలా ఆత్మీయంగా బ్రతికించడం కోసం ఆయన మరణించాడని, మనందరి కోసం ఆయన మరణించాడు. ఇదిగో పాపం చేశారు కదా, పాపం చేస్తే పాపానికి తగ్గ శిక్ష ఏంటి? మరణం.
అయితే ఆ ఆత్మీయంగా మనం మరణించిన వారమై ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం ఆయన మరణించి మరలా మనం తిరిగి బ్రతికేటువంటి కృపను ఆయన మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇదిగో ఆయన మన దోషముల నిమిత్తం మరణానికి అప్పగించబడి మనము నీతిమంతులమగడానికి ఆయన లేపబడ్డాడు. అంటే ఒకవేళ ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణించి తిరిగి లేపబడకపోతే ఈరోజు మనం నీతిమంతులుగా తీర్చబడకపోదు. మనం కేవలం ఆయన మరణిస్తే, ఆయన మరణించి తిరిగి లేవకపోతే మనం నీతిమంతులుగా మనము తీర్చబడేటువంటి అవకాశం మనకు లేదు. కాబట్టి ఆయన తిరిగి లేచాడు గనక మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన మరణించాడు గనక మన యొక్క ఆత్మీయమైన మరణం నుంచి మనం తప్పించబడి మనం నిత్య రాజ్యంలోనికి చేర్చబడే కృప మనకే దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందమ్మా? ఆత్మీయమైన మరణం అంటే ఏంటి? నరకం. ఇప్పుడు ఆత్మీయమైన మరణం అనగా నరకం నుంచి తప్పించబడాలంటే ఒకరు ఖచ్చితంగా ప్రాణత్యాగము చేయాలి. అది యేసుక్రీస్తు ప్రభువారు చేసి ఆ నిత్య మరణమైన నరకంలోంచి మనల్ని తప్పించాడు. సో మనం మరణం నుంచి తప్పించబడ్డాము, అయిపోయింది అక్కడితో లేదు. తప్పించబడిన మనం మరలా నిత్య జీవంలోకి వెళ్ళాలి. మరలా నిత్య జీవంలోకి వెళ్ళాలంటే మరి మరణించిన ఆయన తిరిగి లేవాలి. అలా యేసుక్రీస్తు ప్రభువారు కూడా తిరిగి లేచి మనల్ని నీతిమంతులుగా చేశాడు. అంటే మనకి నిత్య జీవాన్ని ఆయన మనకే అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం స్పష్టంగా చూసే మాట ఏంటంటే మనందరి దోషములు అని ఉన్నాయి. అంటే భూమి మీద పుట్టిన ప్రతి మానవాళి దోషముల నిమిత్తము ఆయన మరణానికి అప్పగించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ నేరం లేదు, యేసుక్రీస్తు ప్రభువారు ఏ పాపము లేదు, కానీ మనందరి పాపాలు ఆయన మీద వేసుకున్నాడు. అందుకనే పొంతు పిలాతు అంటాడు, ఇతనిలో నాకు ఏ దోషమో కనబడట్లేదు అని అంటాడు. అతనిలో ఏ దోషం లేదు, కానీ మనందరి దోషము ఆయన మీద వేసుకున్నాడు. ఆయన మోసాడు, మన పాపం అంతటినీ కూడా ఆయన మోసాడండి. యాక్చువల్లీ మనము ఆ సిలువను యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము వీధులన్నీ కూడా సిలువను మోసాడైన. యాక్చువల్లీ సిలువ శిక్ష అనేది మరి వేసినప్పుడు సిలువను మోయాలనే రూల్ అయితే ఆ యొక్క శిక్ష విధించబడిన వ్యక్తికి లేదు. కానీ యేసు ప్రభువారు ఎందుకు సిలువ మోయాల్సి వచ్చిందని అంటే అవి మన పాపమే. మన యొక్క పాపాలన్నీ కూడా సిలువ రూపంలో యేసుక్రీస్తు ప్రభువారు మోసారు. కాబట్టి ఈరోజు మన మీద పాపం లేకుండా ఉన్నాం మనం. హల్లెలూయా. ఈరోజు ధైర్యంగా వచ్చి ప్రభువా నా పాపాలు కడుగునైనా అంటే ఆయన ఈజీగా కడిగేస్తున్నాడు. మన భుజాల మీద ఉన్న పాపాలు ఆయన మీద వేసేసుకున్నాడు. హల్లెలూయా. గమనించండి, తీతు పత్రికలో కూడా 2వ అధ్యాయము 14వ వచనంలో ఇదే మాటను మనం చూస్తాము. ఒకసారి చదువుదాం. తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూద్దాం ఒకసారి. 2వ అధ్యాయం 14వ వచనం తీతు పత్రిక. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, చూడండి, సమస్తమైన దుర్నీతి నుండి ఆయన మనలను విడిపించి సత్క్రియలయందు ఆసక్తి గల వారిని, సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువుకి అప్పగించేసి, మరణానికి అప్పగించేసి సాతానంట సంబరం చేసుకుంటుందంట. అమ్మ తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. సాతానంట ఇదిగో నేను ఆ రక్షకుడిని నేను సిలువుకేసేస్తున్నాను, దేవుని కుమారుణ్ణి నేను మరణానికి అప్పగించేస్తున్నానని ఈ సాతాన్ ఏం చేస్తుందంట? చాలా సంబరం చేసుకుంటుందంట. కానీ అసలు విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని మరణానికి అప్పగించే శక్తి సాతానికి లేదు. మరి మరణానికి ఆయన ఎవరు అప్పగించారు? అంటే ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఆయనే తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. హల్లెలూయా.
ఆయన్ని సాతాను చంపేసిందో లేకపోతే మనుషులు చంపేశారని అంటే యాక్చువల్లీ మనుషులు ఆయన్ని శిక్షించవచ్చు, కానీ ఆయన కావాలంటే ఆ శిలువ శ్రమల నుండి శిక్ష నుంచి తప్పించుకోగలడు ఆయన. కానీ తప్పించుకుంటే మనకు రక్షణ దొరకదు. కాబట్టే తన్ను తాను మన కొరకు అర్పించుకున్నాడంట. హల్లెలూయా. దేనికోసం? ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి మనలనంది ఇక్కడ. అంటే మనమంటే ఎవరు? సమస్త మానవాళి. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా వారి యొక్క దుర్నీతి నుంచి విడిపించడానికి, వారి పాపాన్ని నుంచి విడిపించడానికి, ప్రతి మనిషి యొక్క దోషము నుంచి, అతిక్రమం నుంచి, ఘోరమైన పాపము నుంచి, దుర్నీతి నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తానే బలిగా అర్పించుకున్నాడు. హల్లెలూయా. ఆయన అర్పించుకుని మనల్ని ఏం చేశాడంట? విమోచించాడు. అయితే విమోచించబడ్డ మనము సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలు తన కోసము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే అర్పించుకొనెను. హల్లెలూయా. ఇప్పుడు సత్క్రియలందు ఆసక్తి కలిగి ఎవరైతే పవిత్రతను కోరుకుంటారో, ఎవరైతే దేవుని రాజ్యాన్ని కోరుకుంటారో వారి కొరకు ఆయన అర్పించబడిన వాడిగా ఉన్నాడు. వారి కొరకు ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంట? సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండాలి. సత్క్రియలు అని అనగా, సత్ అంటే మంచి, క్రియలు అనగా పనులు. మంచి పనుల యందు ఆసక్తి కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం ఎంతకాలం ఉన్నా సరే మన వెంట వచ్చే మంచి చెడు. కాబట్టి మనము మంచి క్రియలందు ఆసక్తి కలిగి ఉండాలంటే మనం చేతనైతే మంచినే చేయాలి. ఆ మంచి పనులు చేస్తూ మనం ఎలా ఉండాలంట? సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండి మనల్ని మనం పవిత్రపరుచుకుని తన సొత్తైన వారిగా ఉండాలి. ఒకటేంటంటే సత్క్రియలు చేస్తూ ఉండాలి, అంటే మంచి పనులు యందు ఆసక్తి కలిగి ఉండాలి. రెండోది మనల్ని మనం పవిత్రపరుచుకోవాలంట. ఏం చేయాలి? మనలను మనము పవిత్రపరుచుకోవాలి. మూడోది ఆయన కొరకు మనము ఎదురు చూడాలి. ఆయన సొత్తైన ప్రజలుగా ఉండాలి. మనం లోక సంబంధులం కాదు. మనం ఎవరి సంబంధులు? దేవుని సంబంధం, లోక సంబంధం కాదు. కాబట్టి మనం దేవుని బిడ్డలుగానే బ్రతకాలి. ఈ లోకంలో దేవుని బిడ్డలుగానే జీవించాలి తప్ప మనలో ఎలాంటి లోకానుసారమైన క్రియలు కానీ లోకానుసారమైనటువంటి విషయాలు కానీ ఉండకూడదు. హల్లెలూయా. అలా మనలను తన సొత్తైన ప్రజలుగా చేసుకొనుటకై తన్ను తాను మనందరి కోసం అర్పించుకున్నాడంట. హల్లెలూయా. మనందరి యొక్క దోషములను ఆయన మీద పడ్డాయి. హల్లెలూయా. ఒకవేళ మీరు అనుకోవచ్చు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరి దోషము ఆయన ఎలా మోస్తాడు, మనందరి పాపము ఆయన ఎలా వేసుకుంటాడంటే, పూర్వదినాల్లో బలుల యొక్క ఆచారం అనేది ఉండేది. బలులు అనేటువంటి ఒక క్రమం ఉండేది. బలుల యొక్క ఒక క్రమం ఉండేది. బలి ఆచారాలు ఉండేది. ఆ బలి ఆచారాల్లో కొన్ని బలులు ఉండేవి. ఏంటంటే కృతజ్ఞత బలి ఉండేది, పాప పరిహారార్థ బలి ఉండేది, దహన బలి ఉండేది, ప్రాయశ్చిత్తార్థ బలి ఉండేది. ఇలాగా కొన్ని బలులు అనేవి ఉండేవి. అయితే పాప పరిహారార్థ బలి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం బలియాగం చెందాడని మనం అంటాం కదా. ఆయన బలియాగం ఏ బలి చెందాడైనా దహన బల, కృతజ్ఞత బల, అర్పణ బల అని అంటే ఆయన పొందిన బలి ఏంటో తెలుసా? ఇదిగో ప్రాయశ్చిత్త బలి. ఆయన పొందిన బలి ఏంటి? పాప పరిహారార్థ బలి. ఆయన పొందిన బలి పాప పరిహారార్థ బలి. ఇప్పుడు పాప పరిహారార్థ బలి ఎలా జరుగుద్ది అని అంటే, ఇప్పటికింకా కూడా కొంతమంది ఆచరిస్తున్నారు ఆ బలి సిస్టం. ఇప్పుడు ఒక కుటుంబం ఉండేదండి. ఆ కుటుంబం అంతా కూడా ఏం చేసేవారు అని అంటే, ఒక గొర్రె పిల్లని కానీ ఒక మేక పిల్లని కానీ తెచ్చి ఆ ఇంట్లో నిలబెట్టి, లేదంటే మందిరానికి తీసుకొచ్చి మందిరం దగ్గర నిలబెట్టి, ఆ కుటుంబీకులందరూ కూడా ఆ యొక్క యాజకుని ముందు ఆ గొర్రె పిల్లను పెట్టి, ఆ కుటుంబీకులందరూ కూడా ఆ గొర్రె పిల్ల మీద ఏం చేసేవారని అంటే చేతులు ఉంచేవారండి ఇలాగా. అప్పుడు
మరి యాజకుడు ఆ గొర్రె పిల్లని దేవునికి సమర్పించేవాడు. అప్పుడు ఏమయ్యేది, ఆ కుటుంబంలో ఉన్న అందరి పాపాలు ఇలా చేతులుంచడం ద్వారా మా అందరి పాపాలు ఎవరి మీదకి వెళ్ళాయి అంటే ఆ గొర్రె పిల్ల మీదకి ఇలా ట్రాన్స్ఫర్ అయ్యాయి అన్నమాట. ఇలా ట్రాన్స్ఫర్ అయ్యాయి. సో మనందరి పాపాలు ఆ గొర్రె పిల్ల మీద, అదే ఆ కుటుంబము, ఏ కుటుంబం అయితే పాప పరార్థ బలి చేస్తుందో ఆ కుటుంబము అందరూ కూడా గొర్రె పిల్ల మీద చేతులుంచితే, ఆ చేతులుంచినటువంటి ఆ వ్యక్తులందరి యొక్క దోషాలు ఎవరి మీదకి వెళ్ళాయి, గొర్రె పిల్ల మీదకి వెళ్ళి. ఇప్పుడు ఆ గొర్రెని తీసుకెళ్ళి ఆయన బలిపీఠం ముందు బలిచ్చేవారు అన్నమాట. అప్పుడు వీళ్ళ దోషాలన్నీ కూడా ఆ బలిది, ఆ యొక్క రక్తం రూపంలో దోషాలన్నీ కూడా ఏమైపోయాయి, నివారణ అయిపోయాయి. ఇప్పుడు ఒక వ్యక్తి దోషం పోవాలంటే వాళ్ళందరి యొక్క దోషాలు ఎవరి మీద పడాలంట, గొర్రె పిల్ల మీద పడాలి. అలాగా మనందరి పాపాలు ఎవరి మీద పడ్డాయి, యేసుక్రీస్తు ప్రభువారు అనే గొర్రె పిల్ల మీద పడ్డాయి. కనుక మనందరి దోషాలు ఆయన మోసాడు. మనందరి నిమిత్తము ఒకే ఒక బలి అర్పించాడు ఆయన. మన వాక్యంలో మనం చూస్తాం, ఒకే ఒక ఆదాము నుండి వచ్చిన పాపము, ఒక్కరి ద్వారా ఈ లోకంలోకి వచ్చిన పాపము, ఒక్కరి ద్వారానే ఆ పాపం పోయి పరిశుద్ధత వచ్చింది. ఆ ఒక్కరెవరు, ఆదాము ద్వారా పాపం వస్తే యేసుక్రీస్తు ద్వారా ఆ పాపానికి పరిహారం దొరికి మానవులకి పరిశుద్ధత అనేది వచ్చింది. ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తంలో కడగబడతారో వారందరూ కూడా మరి నీతిమంతులుగా తీర్చబడతారు. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు మరణించాడు, మనందరి కోసం మరణించాడు. మనందరి యొక్క దోషాలు ఆయన మీద పడ్డాయి, మనందరి యొక్క పాపాలు ఆయన మీద పడ్డాయి, మనందరి యొక్క మరి అతిక్రమములు ఆయన భరించాడు. మనందరి యొక్క మరి ఆ యొక్క పాప ఫలాన్ని ఆయన భరించి మనలను విమోచించి నీతిమంతులుగా చేసి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండాలి. అంటే మనం జీవించినంతకాలం మంచి పనులే చేయాలి, మంచే చేయాలి. వీలైతే మంచి చేయాలి, లేకపోతే మనము సైలెంట్గా ఊరుకోవాలి, కానీ చెడు మాత్రం చేయకూడదు. రెండోది, మనలో మనం పవిత్రపరుచుకోవాలి. నిత్యము కూడా పవిత్రత అనేది ఒక బాప్తీసంతోనో లేకపోతే ఒక కార్యక్రమంతోనో జరిగేది కాదు. మనము ఎప్పుడో బాప్తీసం తీసుకున్నాం, మరి అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ పాపం చేయలేదా? తెలిసి చేసాం, తెలియక చేసాం. కనీసం పాపం అంటే ఏదో ఒక దొంగతనమో వ్యభిచారమో నరహత్య అని అవసరం లేదు. కనీసం నోటితో ఇది అనకూడదు మాటలనేయడం కానీ, లేకపోతే ఇతరులని అనుకోకుండా బాధ పెట్టడం కానీ, లేదా మనలోనే చెడు తలంపులు, మనలోనే చెడు ఆలోచనలు, లేకపోతే మనమే ఒక చెడ్డవారితో స్నేహం చేయడం, ఇలాంటి చెడు ద్వారా మనము ఏం చేస్తున్నట్టే నిత్యము కూడా తెలుసో తెలియకో పాపాలు మన మీద వేసుకుంటున్నాం. అలా అని మనం ప్రతిరోజు బాప్తీసం తీసుకోలేం కదా. అందుకని ప్రతిరోజు కూడా మనం మోకరించినప్పుడు, మనం ఇంటి దగ్గర మోకరించినప్పుడు కానీ, మందిరంలో మోకరించినప్పుడు కానీ, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, ప్రభువా నన్ను పవిత్రపరచు, ప్రభువా నన్ను పరిశుద్ధనైనా తెలుసో తెలియకో నేను చేసిన ప్రతి దోషాన్ని, ప్రతి ఒక్క అతిక్రమము, ప్రతి పాపాన్ని తొలగించు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలండి. అలా ప్రార్థన చేసిన వాళ్ళు బైబిల్లో ఉన్నారా అంటే చాలామంది ఉన్నారు. దావీదు భక్తుడు అంటాడు, ప్రభువా నన్ను హిస్సోపుతో నన్ను కడగునైనా, హిమము కంటే తెల్లగా నన్ను కడగండి ప్రభువా అంటాడు. ఎలా కడగమంటున్నాడు? హిమము కంటే, అంటే మంచు ఎంత తెల్లగా ఉంటుందో మంచుగడ్డ, దానికంటే తెల్లగా కడగండి, హిస్సోపుతో నన్ను కడగండి, నన్ను పవిత్రపరచండి అని దావీదు కూడా మరి ప్రార్థన చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగే యోబు భక్తుడు కూడా ఒకవేళ తన పాపాల నిమిత్తం, తన భార్య పాపాల నిమిత్తం, తన బిడ్డల పాపాల నిమిత్తం ప్రతిరోజు దేవుని మందిరానికి వెళ్ళి, ప్రభా మమ్మల్ని పరిశుద్ధపరచండి అయినా అని దేవునికి బలర్పించేవాడు అంటాడు. అలా ప్రతి దినము కూడా వారి పాపాలు కడుక్కున్నారు కనుక వారంత గొప్పవారిగా ఆత్మీయతలోనూ శారీరకంగా కూడా దీవించబడ్డారు. అలాగే మనము కూడా ప్రతిదినం ఏం చేయాలంట, మనల్ని మనం పరిశుద్ధపరుచుకుంటూ ఉండాలి. కొంతమంది అంటారు వీళ్ళంతమాల పాపులు అంటారు, వీళ్ళంతమాల పాపులు అంటారు, వాళ్ళ పాపులరా,
వాళ్ళ పాపులరా అని కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం ఎటకారంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎవరినైనా సరే గుండ్ల మీద చేసుకుని నువ్వే పాపం చేయలేదా అని అడగండి. నువ్వు గుండ్ల మీద చేసుకుని నువ్వే పాపం చేయలేదా, కనీసం నోటితో కూడా నువ్వే పాపం చేయలేదా అని అడగండి. చెప్పలేరు. ఎందుకంటే ప్రతి మానవుడు, భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు ఏదో విషయంలో తప్పిపోతున్నాడు, ఏదో విషయంలో తప్పుటడిగేస్తున్నాడు, ఏదో విషయంలో జారిపోతున్నాడు. అలా జారిపోతున్నారు. కొంతమంది గ్రహించగలిగి ప్రభువా నేను పాపం చేశాను, ఆయన క్షమించండి అని మరి మనలాంటి వాళ్ళు దేవుణ్ణి అడుగుతున్నారు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే వాత వేయబడిన మనస్సాక్ష్యం కలిగిన వారిగా వారి పాపాలను ఏం చేస్తున్నారు, ఒప్పుకోకుండా కప్పుకుంటున్నారు. కానీ సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో 29వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే ఆ 28వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే ఆ అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కప్పుకోకూడదంట. అతిక్రమములను దాచిపెట్టేవాడు అంటే కప్పుకునేవాడు ఏమవుతాడంట, వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఎక్కడ విడిచిపెట్టేయాలి? దేవుని పాదాల దగ్గరే విడిచిపెట్టేయాలి. అప్పుడు కనికరము పొందుతాడంట. కనికరము పొంది పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడి ఈ లోకంలోనూ మనం వర్ధిల్లుతాము, అలాగే ఆత్మీయంగా కూడా మనం వర్ధిల్లుతాము. పరలోకము చేరే గొప్ప ధన్యతను మనము పొందుకుంటాం. కాబట్టి మొట్టమొదటిగా సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండాలి. రెండోదిగా మనము పవిత్రపరుచుకుంటూ ఉండాలి. మూడోది దేవుని సొత్తైన ప్రజలుగా జీవించాలి. ఎవరు ప్రజలుగా? దేవుని ప్రజలుగా జీవించాలి, దేవుని బిడ్డలుగా జీవించాలి. లోకస్తులుగా మనం జీవించకూడదు, అన్యులుగా జీవించకూడదు. మనం దేవుని బిడ్డలుగా బ్రతకాలండి, దేవుని బిడ్డలుగానే జీవించాలి. అప్పుడు దేవుడు మనల్ని చూసి ఏమంటాడు? సంతోషించేవాడిగా ఉన్నాడు. వీళ్ళు నా బిడ్డలురా, వీళ్ళు నా పాపం అంటకుండా బ్రతుకుతున్నారు, వీళ్ళు పరిశుద్ధంగా బ్రతుకుతున్నారు, వాళ్ళ నీతిని వారు కాపాడుకుంటున్నారు, వీళ్ళు నన్ను పోలి నడుచుకుంటున్నారు, నన్ను వెంబడిస్తున్నారని దేవుడు మనల్ని బట్టి సంతోషించేవాడుగా ఉన్నాడు. ఆయన మనలను తన గుండెలకు హత్తుకునే బిడ్డగా, తండ్రిగా ఆయన ఉన్నాడు కనుక మనము కూడా ఆయన ప్రజలుగా మనం బ్రతకాలి. ఆయన సొత్తైన బిడ్డలుగా మనము బ్రతకాలి. ఆయన సొత్తైన బిడ్డలుగా మనం బ్రతికి నిత్యము ఆయన్ని మహిమపరుస్తూ ఆయన ఘనపరుస్తూ ఉండాలి. అప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడి పరలోక రాజ్యాన్ని మనము చేరుతాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనందరి దోషాలు ఆయన మీద వేసుకున్నాడు, మనందరి శిక్షను ఆయన భరించాడు, మనందరి యొక్క శ్రమలను ఆయన భరించాడు. కనుక మనము చేయాల్సింది ఏంటంటే నిత్యము కృతజ్ఞత కలిగి మనం పవిత్రపరుచుకుంటూ మనము మంచి క్రియలందు ఆసక్తి కలిగి ఉండి మనం దేవుని బిడ్డలుగా బ్రతకాలి, పరలోకాన్ని మనం చేరాలి. ఈ లోకంలో మన ప్రయాస అంతా కూడా ఏంటి అని అంటే ఈ లోకంలో ఏదో తింటున్నాం, ఏదో గడిచిపోతుంది, ఈ లోకంలో దృష్టిలో పెట్టుకోవద్దు. మన దృష్టి అంతా ఎక్కడ ఉండాలి? ఈ లోకాన్ని దాటి పరలోకం చేరాలి. అది దృష్టిలో పెట్టుకుని ఆ లోకానికి చేరే విధంగా ఈ లోకంలో మనం బ్రతకాలి. దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క సొత్తైన ప్రజలుగా జీవిస్తూ పరలోకానికి చేరుదాం. అటు భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మనలందరినీ దేవుడు పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీర్చునుగాక. ప్రార్థించేద్దాం. అందరూ కూడా మోకరించండి, ప్రార్థించేద్దాం. అందరూ కూడా మోకరించండి, ప్రార్థించేద్దాం. దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఇంతవరకు దేవుడు మనలను బలపరుచి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనందరము కూడా దారి తప్పిపోయి అతిక్రమముల చేత, అపరాధముల చేత, దోషముల చేత, పాపముల చేత జీవిస్తున్నటువంటి మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనందరి దోషం ఆయన మీద వేసుకున్నాడు. ఇదిగో పొంతు పిలాతు కూడా అంటున్నాడు, ఈయన మీద ఏ నేరము నాకు కనబడతలేదు, ఈయనలో ఏ పాపము నాకు కనబడతలేదు, ఈయనలో ఏ దోషము అపరాధము నాకు కనబడతలేదు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యలో ఏ దోషము లేదు, ఏ పాపము లేదు, ఏ యొక్క అపరాధము లేదు. కానీ మనందరి దోషాన్ని ఆయన మీద వేసుకున్నాడు, మనందరి పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు, మనందరి యొక్క అపరాధాన్ని ఆయన వేసుకున్నాడు, మనందరి యొక్క శాపాన్ని ఆయన మోస్తాడు.
మనం అనుభవించవలసిన శ్రమ, మనం అనుభవించవలసిన బాధ, మనం అనుభవించవలసినటువంటి పాపానికి శిక్ష మన స్థానంలో ఆయన భరిస్తూ ఉన్నాడు. కనుక ఇదిగో ఇప్పుడు ఇంకా మనలో ఏదైనా పాపం ఉందేమో, ఇంకా దేవునికి ఇష్టం లేని ఆ యొక్క క్రియలు మనలో ఏమైనా ఉన్నాయేమో, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మనల్ని మనం పవిత్రపరుచుకుందాం, మన దోషాల నుంచి మనం తప్పించుకుందాం, మన అపరాధముల నుంచి మనం విడుదలను అందుకుందాం, మన పాపాలకి ప్రాయశ్చిత్తం అందుదాం. మన పాపాలకి ప్రాయశ్చిత్తం యేసయ్య రక్తమే కనుక, అయ్యా నీ రక్తంలో మరొకసారి మమ్మల్ని కడగండి నాయనా, దినదినము మమ్మల్ని కడగండి అయ్యా, హిస్సోపుతో మమ్మల్ని కడగండి, హిమము కంటే తెల్లగా మమ్మల్ని కడగండి ప్రభు అని ప్రభుని అడుగుదాం. మనల్ని మనం పరిశుద్ధపరచుకుందాం, నీతిమంతులుగా తీర్చబడి పరలోకపు వారసులుగా ఉందాం, దేవుని సొత్తైన ప్రజలుగా బ్రతుకుదాం. ప్రార్థించేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి, కృపా కనికరము కలిగిన మా దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నీ అద్భుతమైన ప్రేమలో మాతో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచారు దేవునికి వందనాలు. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు, మీకు వందనాలు. నిజమేనైనా మా అందరి పాపాలు నీ మీద వేసుకున్నాం, మా అందరి అపరాధము నీ మీద వేసుకున్నాం, మా అందరి యొక్క దోషాన్ని నీ మీద వేసుకున్నావు ప్రభా. నీకు వందనాలు. ఈ లోకంలో ఎవరో చేయలేని గొప్ప త్యాగము అయ్యా మా కోసం మీరు చేశారు, మీకు వందనాలు. ఇంకా మాలో ఏదైనా దోషము, పాపము, అపరాధము ఉన్నట్లయితే ప్రభా, ఇదిగో నీ పాద సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నాం నాయనా. మా నోటి ద్వారా, చూపు ద్వారా, ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా, వినికిడి ద్వారా, మా నడవడిక ద్వారా అయ్యా మేము చేసిన ప్రతి పాపములను క్షమించి పరిశుద్ధపరచండి అయ్యా. నీ రక్తములో కడిగి శుద్ధీకరించండి అయా. హిమము కంటే తెల్లగా కడగండి అయ్యా. నీతిమంతులుగా తీర్చండి అయ్యా. ఆనాడు నువ్వు చిందించిన రక్తము వల్లే ఈనాడు మాకు రక్షణ కలుగుతుంది ప్రభా. ఆనాడు నువ్వు పొందిన గాయముల చేతనే ఈనాడు మాకు స్వస్థత కలుగుతుంది ప్రభా. నీ కృపను బట్టి మమ్మల్ని అందరినీ బలపరచండి. దేవునికి స్తోత్రాలు. నీ కృపలో బిడ్డలందరినీ కూడా నీతిమంతులుగా తీర్చి నీ బిడ్డలుగా, నీ సొత్తైన ప్రజలుగా అయా బిడ్డలందరినీ కూడా తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే బిడ్డలు ఈ లోకంలో జీవించినంత కాలం ఏ యొక్క అవసరాలు ఉంటాయి కనుక వాటి అన్నిటి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాను. ఆయన అనారోగ్యంతో ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి అయ్యా. మంచి ఆరోగ్యము, బలమును, శక్తిని బిడ్డలకు దయచేయండి. అలాగే ప్రభా, కుటుంబ సమస్యలతో నలిగిపోతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాల్లో నెమ్మదిని, ఐక్యతను దయచేయండి. తాగుబోతులను మార్చండి, వ్యసన పరులను మార్చండి, మాట వినని వారిని మార్చండి. కుటుంబాల్లో నెమ్మదిని, ఐక్యతను, సఖ్యతను మీరు దయచేయండి తండ్రి. నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభా, అప్పుల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత నలిగిపోతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి అప్పుల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి అయ్యా. నీ దీవెన సమృద్ధిని దయచేయండి తండ్రి. నీకు వందనాలు అయ్యా. ఇగో నేను ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి. వ్యాపారంలో అభివృద్ధి నాయన, వ్యాపారం అభివృద్ధి లేని వారికి వ్యాపారం అభివృద్ధి దయచేయండి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కృప చూపండి. అలాగే నైనా ఇదిగో నైనా నీకు స్తోత్రాలు. పనులు లేని వారికి పనులు దయచేయండి ఆయన. అలాగే నేను ఏ బిడ్డలు ఏ పని చేస్తున్నారో నైనా ఆ యొక్క పనిపాట్లో తోడుగు నడిపించండి. కూలి పని చేసే బిడ్డలు, వ్యవసాయం చేసే బిడ్డలు, వ్యాపారం చేసేవారు, షాపుల్లో పని చేసేవారు, చిన్నపాటి ఉద్యోగాలు చేసేవారు, ఇంటి పని చేసేవారు, వంట పని చేసేవారు, అందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి పని పట్ల తోడుగు నడిపించి దీవించండి. ప్రతి ఒక్కరికి నైనా స్థిరమైన పనులు బిడ్డలకు దయచేయండి. వారు చేయగలిగిన పనులు వారికి దయచేసి దీవించండి. గృహం లేని వారికి గృహము, స్థలం లేని వారికి స్థలము, వాహనాలు అవసరమైన వారికి వాహనాలు, అలాగే బిడ్డలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరతలన్నీ కూడా తీర్చండి అయ్యా. తీర్చండి ప్రభా. నీ కృపా సమృద్ధిని ప్రతి బిడ్డకి దయచేసి నీ కృపలో దీవించండి. అలాగే సంఘాన్ని అభివృద్ధి పరచండి అయ్యా. సంఘ సరిహద్దులు విశాలపరిచిన నూతన ఆత్మలు దయచేయండి. అలాగే మందిరపు అవసరతలు తీర్చండి. అలాగే ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని కూడా పేరు పేరు చెప్పిన దీవించి, చిన్నలను, యవనస్తులను, పెద్దలను ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి నీ కృపలో వర్ధలేం చేయమని మరొకసారి నీ వాక్యాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాను. మా హృదయంలో భద్రపరుచుకుని నిత్యము కూడా మమ్మల్ని మేము పరిశుద్ధపరుచుకుంటూ అయా ఇదిగో ప్రభా, నీ సొత్తైన ప్రజలుగా జీవిస్తూ మంచి పనులనే చేస్తూ అయా నీ కృపకు పాత్రులమయ్యే ధన్యత మా అందరికీ కూడా దయచేయమని. మా అందరి దోషం మీరు మోసారు, మీకు వందనాలు. మరొకసారి ఆ దోషాన్ని, పాపాన్ని అయా ఇదిగో మేము చేసి మరలా నిన్ను బాధ పెట్టకుండా ఈ లోకంలో నీతిమంతులుగా నీ బిడ్డలుగా మమ్మల్ని ముందుకు నడిపించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు అర్పిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సులువు రక్తమే జయం, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయము, అపవాదికరంత నాశనం కలిగిన గాక.
ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడి గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మేళ ప్రార్థన చేసి మనకు క్షమించే ప్రకారం మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా కాపుదల దీవెన కుడును మనకు, మన కుటుంబాలకు, సంఘానికి, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడే నడిపించి దీవించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్.